రాష్ట్రంలో విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఐటీఐ కేంద్ర ప్రాంగణంలో 6 కోర్సులతో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏటీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పరికరాలు, యంత్రాలు, వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 21 మాసాల క్రితం తెలంగాణలో ఎన్నికల రాజ్యం రాగానే ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి కూడా ఒక కొత్త గౌరవంతోటి ఈ రాష్ట్రంలో పాలన అందిస్తున్న క్రమంలో ప్రధానంగా పేదలకు కావలసినటువంటి విద్య, వైద్యం మీద సంక్షేమ కార్యక్రమం పైన మనం ప్రత్యేక దృష్టికి ముందుకు పోతున్నారు. విద్యా విధానంలో నూతన అధ్యాయాన్ని తీసుకొని రావాలని, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్యలో కూడా పెను మార్పులు తీసుకొని రావాలని చెప్పని విద్యాశాఖను కూడా వారి దగ్గర పెట్టుకొని అనేక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి 80వ దశకంలో ఐటీఐలు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు అందులో చదువుకున్న వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం 80వ దశకంలో అయితే ఆ రోజు పాలిటెక్నిక్లు, ఐటీఐలు పరిచయమైన మన ప్రాంతానికి వచ్చినప్పుడు అందులో సీట్ వచ్చిందంటే ఉద్యోగం వచ్చినట్టు కానీ ఎలక్ట్రీషియన్ కానీ, ఫిల్టర్ కానీ రకరకాల కోర్సులు చదివిన వాళ్ళందరూ కూడా. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ క్లాసులలో మార్పులు జరుగుతుందని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రతన్ టాటా గ్రూప్తో టైప్ అయి సుమారు 65 ప్రాంతాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ను పాత ఐటీ స్థలంలో తీసుకొని వచ్చి మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల స్కిల్ను అందించేటువంటి కార్యక్రమం తీసుకోవడం ఒక గొప్ప సదావకాశం నేను భావిస్తూ అది మండపల్లిలో మనం ప్రారంభం చేసుకోవడం ఆనందదాయక, శుభదాయకం. ఇదే రాజన్న జిల్లాలో కూడా ఎటువంటి గ్రామంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో మంజూరు కావడం జరిగింది. అక్కడ ఇదివరకు ఐటీ లేకపోవడం వల్ల, ఎలాంటి సదుపాయాలు లేకపోవడం వల్ల స్థలాన్ని ఇవ్వాలంటే కూడా 5 ఎకరాల స్థలం, 2 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. డిజైన్ పూర్తి కాబట్టి టెండర్లు చేసిన తర్వాత, నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే అకాడమిక్ ఇయర్ ఇక్కడ ఇంకో ఏటీసీ జిల్లాలో అందుబాటులో రానుందన్నమాట ప్రభుత్వం అధికారులు చెప్పిన సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క దృఢ సంకల్పం విద్యను అందరికీ అందివ్వాలనేటువంటి ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్న విజ్ఞానం అందరూ కూడా చూసి స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకోవచ్చు. పేదలు ఎక్కువగా చదువుకున్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించే విధంగా డైట్ ఛార్జీలు 40% పెంచడం కానీ, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు 200% పెంచడంతో పాటు నాణ్యమైనటువంటి విద్యను అందివ్వడంతో నాణ్యమైనటువంటి భోజనాలు కూడా అందివ్వాలని చెప్పాలి. ఒక చక్కటి సంకల్పం తీసుకొని 3 మాసాలకు సంబంధించినటువంటి డైట్ ప్రోగ్రామ్ ఇవ్వడం. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి, సాయంత్రం స్నాక్స్ ఏంటి, రాత్రి డిన్నర్లో ఏం పెట్టాలి, రేపు ఏం చేయాలి, ఈ విధంగా పోషక పదార్థాలు, ఆహారాలు ఆ విద్యార్థులకు అందాల్సిన పని. గురుకులాల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వం సొంత ఇంటి బిడ్డలాగా చూడాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమం తీసుకుని అందరూ కూడా గమనించే సందర్భం. ఈ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒకటి చెప్పదలుచుకోవాలి. ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చదివేటువంటి విద్యార్థులు నేను అనేక సందర్భాల్లో విద్యార్థులకు ఒక మాట చెప్పాను. ఈ వయసు మళ్ళీ రాదు. ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలి. ఈ వయసులో మీకు ఎలాంటి బాధ పని లేదు. మీ తల్లిదండ్రులు మీకు యొక్క నమ్మకంతో మా పిల్లవాడు, మా కొడుకు, మా బిడ్డ ప్రయోజనాలు కావాలి, మంచి విద్యను అభ్యసించాలి, ఉద్యోగం సంపాదించాలి, ఆ తదుపరి మా కుటుంబానికి ఆధారంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ చక్కటి సదుపాయాలను, ఈ చక్కటి ఏర్పాట్లను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ
మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆరంభించడానికి వర్చువల్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 60 పైచి కళాశాలను ప్రారంభం చేయడానికి మనకు వారు రావడం జరిగింది. మన ప్రాంత పక్షాన రాజధాని సంస్థలు మన విద్యార్థి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి స్పీచ్ కూడా విన్నా. ఇక్కడ విద్యార్థులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ప్రిన్సిపల్స్ చెప్పింది, ఇన్స్ట్రక్షన్ చెప్పింది మీరు చక్కగా విని అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోండి. ఈ అధునాతన పద్ధతులను 6 కోర్సుల్లో మీరు ఈ 2 సంవత్సరాల్లో చక్కటి విద్యాబోధనతో చేయకుండా మీరు ప్రయోజకులు కావాలి. మీరు అర్థంగా భవిష్యత్తు ఎదురడానికి ఈ కళాశాలకు ఉపయోగపడాలని సందర్భంగా మేము భావిస్తూ మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది కాబట్టి ఆ ప్రోగ్రాంను చూడవలసింది